అన్న సరిపోరా శనివారం చూసినామా నిజంగా చెప్తున్నా. ఎంత చూసినా సరిపోదు అన్న సినిమా. టైటిల్ ఎట్లా పెట్టిరో ఎంత చూసినా సరిపోదు. సినిమా కూడా అంత బాగుంది. అసలు సినిమా నిజంగా ఇచ్చి పడేసిన నా సినిమా మాత్రం నిజంగా నాన్న కెరియర్లో మాత్రం ఇది మాత్రం మంచి బెస్ట్ మూవీ అని చెప్పొచ్చు. అంటే ఈ సినిమా చూస్తే మనకి ఎట్లా అనిపిస్తుంది, మళ్ళీ ఒక ఈగ, ఒక దసరా అంటే మనం చూస్తే మనకు బోరింగ్ అనిపిస్తుంది. ఆ సినిమా చూసినా మళ్ళీ చూడాలనిపిస్తుంది. ఒక ఈగ తీసుకుని మళ్ళీ నాని మళ్ళీ చూడాలి సినిమాలో. అంటే యాక్టింగ్ కానీ ఆ స్టోరీ కానీ ఒక డిఫరెంట్గా అంటే తర్వాత అంటే మళ్ళీ ఈ సినిమా చూస్తే కూడా ఒక డిఫరెంట్గా అంటే ఒక హీరోయిన్ కూడా చూపించడం కానీ ఒక కొత్తగా చూపించడం కూడా హీరోయిన్ యాక్టింగ్ కూడా చాలా బాగా చేసింది. అంటే ఎక్కడ బోరింగ్ అనేది లేకుండా కూసబెట్టేసి సీట్లలో అంటే ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కూడా ఫస్ట్ హాఫ్ అంటే మొత్తం కామెడీ ఉన్నది కూడా ఇంటర్వెల్ తర్వాత మళ్ళీ లాస్ట్ ఎండింగ్లో మాత్రం ఫైట్స్ ఉంటాయన్నా, దుమ్ము లేపేసినా, సూర్య గారి యాక్టింగ్ ఉంటుందన్నా, ఏం చేసినా సూర్య గారి యాక్టింగ్ అన్నా ఆయన నిజంగా చెప్పండి ఒప్పుకో అన్నా. ఏదంటారు అంటే దేనికి మనం పోల్చొద్దన్నా. ఇప్పుడు దీని లెవెల్ దగ్గర దీనికి బాగుంది, అది అయిపోయింది గతంగా. ఈ సినిమా మాత్రం మంచిగా ఉంది. ఎందుకంటే ఇప్పుడు మనం పాత గుర్తు చేసుకోవద్దు. ఇవాళ మనం ఇలా ఏం చూసినామో అది మనం ఇంపార్టెంట్. అది ఎవరు గెలిచారు మరి? నాని గెలిచారా, సూర్య గెలిచాడా? ఇప్పుడు ఇక్కడ గెలిచింది నాని సూర్య అని కాదన్న. అక్కడ స్టోరీ కథ ఎలా ఉంటుందో కథ తగ్గట్టు సినిమా వెళ్తుంది. ఇద్దరికి కరెక్ట్ ఈక్వల్ ఉందన్న. సూర్య గారు చెప్పాలంటే ముందుగా హ్యాట్సాప్ చెప్పాలి, ఆయన యాక్టింగ్ బాగుంది. అంటే నాని గారు కూడా యాక్టింగ్ చాలా బాగా చేసిరు. అంటే ఇద్దరికి ఈక్వల్గా ఉంది, ఒకరికి తక్కువ లేదు ఒకరికి ఎక్కువ లేకుండా చాలా అంటే చాలా ఎక్సలెంట్గా చేసిరు. నాన్న కెరియర్లో అది మంచి బెస్ట్ మూవీ అని చెప్పొచ్చు. ఇచ్చాగా చెప్తున్నా కదా ఈ సినిమా మళ్ళీ నేను సెకండ్ షో చూస్తాను. అంత బాగుందన్న సినిమా, ఎక్కడ బోరింగ్ లేదు, ఇచ్చి పడేసినా. సినిమా పాన్ ఇండియా లెవెల్ రిలీజ్ అవుతుందంట. 500 కోట్లు వస్తాయా? ఒకటి చెప్పాలన్నా, 500 కోట్లు వస్తాయా 1000 కోట్లు వస్తాయి అది పక్క పెట్టాను. సినిమా బ్లాక్ బస్టర్ అయిందా లేదా? సినిమా బ్లాక్ బస్టర్ అయితే సినిమా కోట్లు అది పైసలతో లెక్క పెట్టొద్దు. ఎప్పుడైనా సినిమా బ్లాక్ బస్టర్ అయితే అది ఒక రేంజ్లో వెళ్ళిపోయింది అనుకోవాలి. అది ఖర్చు పైసలు వచ్చినా లేవో పక్క పెట్టాయి. సినిమా బ్లాక్ బస్టర్ అయిందా అది ఇంపార్టెంట్ కావాలి. అది లెక్క పెట్టుకుంటే మనం ఇక వేరే లెక్కలు అయిపోతుంది. కానీ పెట్టిన డబ్బులకి పైసలు వెళ్ళిపోతాయి. రేటింగ్ వచ్చి 5కి 4.5 ఇస్తాను. ఎందుకంటే నాన్న యాక్టింగ్ బాగుంది, సూర్య యాక్టింగ్ అందరిది బాగుంది. బ్లాక్ బస్టర్. ఫస్ట్ ఒక 10 నిమిషాలు సినిమాని టైటిల్ని క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేసి స్టోరీ అల్లి బాగా చూపించారు. ఆ విధానం కూడా చాలా బాగుంది. సో మంచి ఫ్యామిలీతోని చూడవలసిన మూవీ. అందరు తప్పకుండా. సోషల్ మీడియాలో కొంతమంది క్రిటిక్స్ ఏమన్నారంటే కాస్త ఫ్లాట్ నరేషన్ మధ్యలో అన్నారు, నిజమేనది? సారీ మళ్ళీ మధ్యలో బోర్ అనిపించింది స్క్రీన్ ప్లే అంటున్నారు, నిజమేనా? కొద్దిగా అట్లా అనిపించి మళ్ళీ ట్విస్ట్లోకి తీసుకెళ్తాడు. అనిపించింది వాస్తవమే, బట్ ఆ ట్విస్ట్లోకి వెళ్ళే వరకు మనకు అది మర్చిపోతాం. చాలా బాగుంది. మిమ్మల్ని ఆకట్టుకున్న అంశాలు ఏంటి సినిమాలో? నాని అనే యాక్టింగ్, సూర్య వాళ్ళిద్దరు వచ్చే సీన్స్ గూస్ బంప్స్ ఉన్నాయి. హీరోయిన్ వచ్చినప్పుడు వాళ్ళిద్దరి మధ్య క్యూట్ ఒక సాంగ్ అండ్ వాళ్ళిద్దరి మధ్య సన్నిస్ అంటే హీరోయిన్ ఏదో వచ్చి పోయినట్టుగా కూడా ఇంపార్టెంట్ క్యారెక్టర్ ఇచ్చారు, అదొకటి బాగుంది. అండ్ విలన్లు వాళ్ళ మధ్య ట్విస్టులు మళ్ళీ హీరోనే ఆ స్టోరీ చెప్తూ అది చాలా బాగా నచ్చింది. అంటే ఒకవేళ ఈ స్టోరీ ఏదో కొత్తదని చెప్పను, బట్ ఆ పాత స్టోరీని ఇంత స్క్రీన్ ప్లేతో నడిపించడం అనేది చాలా సూపర్ అని చెప్పచ్చు. డైరెక్ట్ మీరు ఎవరి ఫ్యాన్? మీరు ఫర్దర్గా నాని నుంచి ఎలాంటి సినిమాలు ఎక్స్పెక్ట్ చేస్తారు? నేను అల్లు అర్జున్ ఫ్యాన్స్. ఇలాంటి సినిమా మా సినిమాలతో పాటు సో నాని అన్న నుంచి ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తారో మధ్యలో అలాంటి సినిమా ఇది చాలా బాగుంది. ఖచ్చితంగా ఫ్యాన్స్కి అంత నచ్చుతుంది, ప్రతి ఫ్యాన్కి నచ్చుతుంది. మంచి సినిమా, క్లియర్గా మంచిగా ఫ్యామిలీతోని ఆడియన్స్ మంచి ఫ్యామిలీతోని లవర్స్తో తెచ్చుకున్నా చూడొచ్చు మీరు. మంచి సినిమా ఇది నాని అన్నకి. థ్యాంక్ యూ సార్. మూవీ ఎలా ఉంది, మీకు ఎలా ఉంది? మూవీ చాలా బాగుంది సార్. సరిపోదు శనివారం. ఫస్ట్ థింగ్ మూవీలో ప్లస్ పాయింట్స్ ఏంటంటే నాకు స్టోరీ సెలెక్షన్ చాలా బాగుంది డైరెక్టర్ది. అండ్ సెకండ్ వచ్చేసి హీరో, థర్డ్ సూర్య, ఫోర్త్ వచ్చేసి హీరోయిన్ ఉంటుంది. అండ్ ఇంకోటి ఏంటంటే ఐ కెన్ గివ్ ఎ స్మాల్ టైటిల్ ఏంటంటే నాకు ఇప్పుడే జస్ట్ అనిపించింది మూవీ చూసినాక, న్యాచురల్ స్టార్ నాని కదా, న్యాచురల్ హీరోయిన్ తను, టోటల్ న్యాచురల్గా అనిపించింది. ఇద్దరు యాక్టింగ్ చాలా బాగుంది. అండ్ సూర్యది మనము ఆల్రెడీ మనకు తెలుగు వాళ్ళకి స్పైడర్ మూవీ తెలుసు కదా మహేష్ బాబుది, అందులో యాక్టింగ్ ఓవరాల్ సింగిల్ షో ఉంటుంది మ్యాన్. హీరో అట్లాంటిదే ఆ రోల్కి చాలా బాగా అప్రిషియేట్ చేసిండు. సో అందులో ఏంటంటే డైలాగ్స్ లేవు, ఇందులో తనకు డైలాగ్స్ ఇచ్చిండు. లిటిల్ బిట్ ఆఫ్ డైరెక్టర్ ఏంటంటే లిటిల్ బిట్ ఆఫ్ కామెడీ యాడ్ చేసిండు. సూర్యతోనే కొంచెం కామెడీ, కొన్ని డైలాగ్స్ యాడ్ చేసిండు. సూర్య ఫేస్ ఆఫ్ ఎలా ఉంది? చాలా బాగుంది. ఇంటర్వెల్ ముందు బీజిఎం బాగుంటుంది వచ్చేది ముందు అప్పుడు. అండ్ ఎండింగ్ మరి ఎక్కువ ఫేస్ ఆఫ్స్ పెట్టలే, ఎందుకంటే ఎవ్రీ టైం పెడితే గిట్ట మూవీ అనేది అంత ఇంట్రెస్టింగ్ ఉండదు కదా. 2-3 సీన్స్ ఫేస్ ఆఫ్లో పెట్టారు. ఎండింగ్ మూవీస్ ఫర్ మాస్ ఆడియన్స్ ఆర్ ఫ్యామిలీ ఆడియన్స్ ఆర్ అందరికి ఇట్స్ ఫర్ ఆల్. సెంటిమెంట్ అదే చెప్తున్నా కదా, మదర్ సెంటిమెంట్ ఉంది. అండ్ అదే ఓవరాల్ అందరు ఆడియన్స్కి అందరికీ సెట్ అవుతుంది మూవీ. చిల్డ్రన్స్తో సెట్ అవుతుంది, కాలేజ్ స్టూడెంట్స్కి సెట్ అవుతుంది. లవ్ అనేది ఉంటుంది బాగానే, అన్ని కాంబినేషన్స్తో వెయిట్ చేసి బాగానే తీసుకోండు. ఫైనల్ క్వశ్చన్, మీరు ఎవరు ఫ్యాన్? మీరు ఫర్దర్గా నాని నుంచి ఎలాంటి మూవీస్ ఎక్స్పెక్ట్ చేస్తారు?
నేను ఓపెన్ చెప్పాలంటే నాని ఫ్యాన్ అనేసి కాదు. అందరు హీరోస్కి నేను మూవీ చూస్తాను. నాని వన్ ఆఫ్ దెమ్, మంచి యాక్టర్. సో నాకు తన మూవీ సెలెక్షన్స్ ఇలాగే ఉంటుంది. నెక్స్ట్ మంచి మూవీ ఇలాగే రావాలని అనుకుంటున్నాను.